జాతీయ రహదారులపై పశువులు అడ్డంగా వస్తే ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది? ఇదో పెద్ద ప్రశ్న. అయితే వాహనాలు పశువులను ఢీకొని ప్రమాదం జరిగినప్పుడు సాధారణంగా జరిగేది పోలీసులు ఆ పశువుల యజమానులకు పరిహారం ఇప్పించడం, పనిలో పనిగా తాము కూడా తృణమో పణమో తొక్కేయడం. ఇది సాధారణంగా జరిగే విషయం. అయితే ఈ విషయంలో జాతీయ రహదారులపై పశువులు వచ్చినప్పుడు ప్రమాదాలు జరిగి వాహనాల్లోని వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లినప్పుడు లేదా వాహనాలు ధ్వంసమైనప్పుడు తీసుకునే చర్యలపై మాత్రం ఇంతవరకు నిర్దిష్టమైన మార్గదర్శక సూత్రాలు ఉన్నా పాటించుకునే వారు లేరు. అయితే చట్ట ప్రకారం ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు పశువుల యజమానులపై చర్యలు తీసుకోవాలి. జరిగిన నష్టాన్ని వారి నుంచి రాబట్టాలన్న ఒక నిబంధన ఉన్నప్పటికీ ఇంతవరకు ఎవరూ దాన్ని అమలు చేసిన పరిస్థితి లేదు. చాలా సందర్భాల్లో ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా పశువుల ప్రమాదం జరిగినప్పుడు ఏదో ఒక వంకతో నెపంతో ఇన్సూరెన్స్ చెల్లింపులను ఆలస్యం చేయడం కూడా జరుగుతుంది. పలు సందర్భాల్లో జాతీయ రహదారులపై పశువుల కారణంగా ప్రమాదాలు జరిగితే ఆ పశువుల యజమానులను బాధ్యుల్ని చేయమని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఇంతవరకు అది కూడా ఎక్కడ అమలు చేసే పరిస్థితి లేదు. దీనికి రాజకీయ కారణాలు, పశువుల యజమానుల పేదరికం, ఇవి కూడా కొన్ని కారణాలు కావచ్చు. మార్గదర్శక సూత్రాల ప్రకారం పశువులు జాతీయ రహదారుల మీదకి రాకూడదు. అయితే డివైడర్ మధ్యలో